నమస్తే. ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి రావాలి, విచారణకి హాజరు కావాలంటూ నిన్న పోలీసులు ఇచ్చినటువంటి నోటీసు బండి భగీరథ యొక్క మేనమహమైనటువంటి వంశీకృష్ణకి నిన్న పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది కరీంనగర్లోనే. సో ముఖ్యంగా 2 గంటల వరకు భగీరథ రావాల్సిందే, పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందే. అమ్మాయి ఎవరైతే మైనర్ అమ్మాయి అని చెప్పేసి అంటా ఉన్నారో ఆ మైనర్ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వచ్చి కేసు పెట్టింది. మా అమ్మాయి పైన దాడి చేసిండు, లైంగికంగా వేధించిండు, మా అమ్మాయిని శారీరకంగా వాడుకొని ఇప్పుడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడంటూ బాధితురాలి యొక్క తల్లిదండ్రులు పెట్టినటువంటి కేసు. సో మనందరికీ తెలుసు 8వ తారీఖు జరిగినటువంటి సంఘటన మొత్తానికి అనేక రకాలైనటువంటి కీలక మలుపులు తిరిగింది. బండి సంజయ్ కొడుకు అండ్ అమ్మాయి సంబంధించినటువంటి తరపున ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా సో మొత్తానికి బండి సంజయ్ కొడుకు పైన కేసు నమోదు చేయడం జరిగింది ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద 74, 75 అండ్ 11 రెడ్ విత్ 12 ఈ కేసుల కింద ఈ సెక్షన్ల కింద కేసులు నమోదైనవి. సో ఎట్టకేలకు ఇప్పటి వరకు కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నమే జరిగింది ఈ కేసులో. సో ఏ రకంగానైనా బండి సంజయ్ తన కొడుకుని తప్పించాలన్నటువంటి ప్రయత్నం ఒక పక్కన చేసుకుంటుంది, మరో పక్కన చట్టానికి అందరూ సమానమే, నా కొడుకు ఉన్నప్పటికీ కూడా నేను ఖచ్చితంగా కూడా క్షమించను, నేను ఎవరైనా కానీ శిక్ష పడాల్సిందే అని చెప్పేసి చెప్పుకుంటూనే మరో పక్కన తన కొడుకు మాత్రం ఇప్పటి వరకు కనబడట్లేదు, ఏడా ఉన్నాడో తెలియదు. కొందరేమో దుబాయ్కి పారిపోయాలని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు, కొంతమంది ఏదో రీసార్ట్లా దాచుకున్నారని కొంతమంది అంటా ఉన్నారు, కొంతమంది అసలు ఇండియాని మొత్తం వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిండని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ అంత భయం ఎందుకు? ఇలా మరి నోటీసులు పోలీసులు జారీ చేసిండు. ఇలా ఏమైనా నిజంగా ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా హాజరవుతాడంటే 100% హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఎందుకనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు టైం సైతం కూడా దగ్గర 3 అవుతా ఉన్నది. ఈయనకి ఇచ్చినటువంటి టైం ఆ యొక్క నోటీసులలో క్లియర్ కట్గా పేర్కొనడం జరిగింది. 2 గంటల వరకు మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 3 అవుతా ఉన్నా కానీ జాడలేదు. మరి చట్టానికి అందరూ సమానమైనప్పుడు, పోలీసు వ్యవస్థను గౌరవించినప్పుడు, నోటీసులను మీరు గౌరవించినప్పుడు మరి ఖచ్చితంగా మీ కొడుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి విచారణను ఎదుర్కోవాలని చెప్పేసి అన్నారు కదా. ఏ తప్పు చేయలేనట్టు అయితుంటే మాత్రం మరి ఎందుకు అంత భయం? సో దీంట్లోనే అసలైనటువంటి తిరకాస్తుంది. అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అన్ని రకాలైనటువంటి సర్టిఫికెట్లని పోలీసుల ముంగట పెట్టడం జరిగింది అమ్మాయి మైనర్ అనడానికి. కానీ అమ్మాయి మైనర్ కాదు, అమ్మాయి మేజర్, ఆల్రెడీ 19-20 సంవత్సరాలు ఉన్నాయనేది బండి సంజయ్ కొడుకు యొక్క వాదన, వాళ్ళ యొక్క అడ్వకేట్ యొక్క వాదన. కానీ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మైనర్ అమ్మాయి, ఆమెకు కేవలం 16 నుంచి 17 సంవత్సరాలే ఉన్నాయన్నట్టుగా ఆమె యొక్క ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికెట్లు సైతం కూడా పోలీసుల ముంగట ఇవ్వడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నిన్న బాధితురాలి యొక్క స్టేట్మెంట్ తీసుకున్నటువంటి పోలీసులు ముందుగా పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు 8వ తారీఖున సాయంత్రం 5 గంటలకి వెళ్తే 12 గంటలకు కేసు ఏదైతే నమోదు చేసిందో ఆ దాంట్లో 74, 75 అలాగే 11 రెడ్ విత్ 12 ఈ కేసులను నమోదు చేయడం జరిగింది. కేవలం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో కేసులు శిక్ష పడేటువంటి కేసులు మాత్రమే. కానీ బాధితురాలి యొక్క స్టేట్మెంటు, బాధితురాలి తల్లి సమర్పించినటువంటి ఆధారాల ఆధారంగా ఏం చేసిందంటే ఈ కేసులను సైతం కూడా కొంత మార్చడం జరిగింది. ఇంకా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అదే ఇక్కడ మనకు కనబడతా ఉన్నది సెక్షన్ 5 క్లాస్ 1. సో ఇది నిజంగా కూడా చాలా భయంకరమైనటువంటి కేసు. ఫన్ బకెట్ భార్గవ్కి ఏ రకమైనటువంటి 20 సంవత్సరాల శిక్ష పడ్డదు. ఇదే సంబంధించినటువంటి ఫోక్సో కేసులో ఫన్ బకెట్ భార్గవ్ ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక మైనర్ అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడు, శారీరకంగా మోసం చేసిండు. అమ్మాయికి తెలియనటువంటి ఏజ్లోనే లైంగికంగా ఆమె పైన దాడి చేసిందన్నటువంటి అభియోగాలు ఎదుర్కొన్నటువంటి ఫన్ బకెట్ భార్గవ్కు పడ్డటువంటి ఏదైతే సెక్షన్ 5 క్లాస్ 1. సో ఈ సెక్షనే బండి భగీరథ పైన నిన్న కేసు పెట్టడం జరిగింది. అంటే ఇక ఇప్పుడు అన్ని ఆధారాలు లభిస్తాయి కదా, అన్ని ఆధారాలు నిజంగా వీళ్ళన్ని పోలీసులు అంది కూడా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే కదా ఫోక్సో కేసు పెట్టేది. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఫేట్ బషీరాబాద్ డిఎస్పీ సైతం కూడా ఒక ప్రకటన చేసిండు, ఆల్రెడీ అబ్బాయి మీద మేము ఫోక్సో కేసు నమోదు అయింది అని. ఫోక్సో కేసు నమోదు అయింది అంటేనే అమ్మాయి మైనర్ అని అర్థం. ఇక మనకి సింపుల్ ఇది అంతా, మనం ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అమ్మాయికి 20 సంవత్సరాలు ఉన్నట్లయితే ఈ కేసులు పెట్టరు కదా. కానీ అన్ని ఆధారాలు తీసుకున్నాకనే ఆ రోజే పెట్టిళ్ళు, ఆ రోజే 8వ తారీఖు రోజునే కేసులు అయిపోయినాయి.
ఆ రోజే వాళ్ళు కూడా పోలీసులు నిర్ణయించుకున్న అమ్మాయి మైనర్ అని. మరోసారి నిన్న ఏదైతే ప్రత్యేక అధికారిని నియమించిందో ఈ కేసు పైన, సో రితిరాజ్ గైక్వాడ్ డిఎస్పీ కుక్కడపల్లి, సో ఆమె సైతం కూడా నిన్న నేరుగా బాధితురాలి యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఎందుకంటే ఆ అమ్మాయి దీంట్లో బాధితురాలు. ఈ ఫోక్సో కేసు సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ కూడా ఇట్నే ఉంటాయి. ఒకవేళ కనుక మైనర్ అమ్మాయి పైన ఈ విధమైనటువంటి దాడులు జరిగితే నేరుగా పోలీసులే వెళ్ళి మేజిస్ట్రేట్ని తీసుకెళ్లి వెళ్ళి, సో అది అక్కడ వాళ్ళ ముందే పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటారు అమ్మాయి సంబంధించినట్టు తరపున. వాళ్ళు ఒకవేళ కనుక దాడికి గురైతే, అంటే రేపుకు గురైనట్టయితే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి, అలాగే లేకపోయినట్టయితే రెస్క్యూ హోమ్లకి, ఇంకా మిగతా సంబంధించినటువంటి ఎక్కడున్నప్పుడు కూడా బాధితురాలు ఎక్కడున్నప్పటికీ కూడా బాధితురాలు యొక్క ఇంటికి వెళ్ళి, బాధితురాలు ఉన్న చోటుకు వెళ్ళి, బాధితురాలు యొక్క మొహాన్ని బయటికి కనపడకుండా, బాధితురాలు ఎక్కడ కూడా సమాజం ముంగట ఎక్స్పోజ్ చేయకుండా వాళ్ళంతా కూడా సీక్రెట్ గా వాళ్ళంతా కూడా ఎంక్వైరీ పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్పేటువంటిది. అందుకనే నిన్న అమ్మాయి యొక్క స్టేట్మెంట్ సైతం కూడా తీసుకోవడం జరిగింది. అమ్మాయి స్టేట్మెంట్ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. సో నేను మైనర్నే, నేను 10వ తరగతి చదువుతుంటేనే ఆయన నా అమ్మడి పడ్డాడు. సో దాంట్లో భాగంగా నన్ను మోయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్ళిండు, వేరే దగ్గరికి తీసుకుని వెళ్ళిండు, నాతో పాటు బ్రీజర్ దాగిపించిండు, మందు దాగిపించిండు, నా పైన లైంగికంగా వేధించిండు అన్నటువంటి అన్ని అంశాలని కులంకుశంగా రితిరాజ్ గైక్వాడ్ ముందు పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో వాళ్ళ ముందే మెజిస్ట్రేట్ ముంగట్నే ఈ వాంగ్మూలం ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది తెలుసుకున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి బండి కావచ్చు, బండి యొక్క తనయుడు కావచ్చు, ఒకవేళ కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ రోజు కనుక విచారణకు వెళ్ళినట్టయితే అరెస్ట్గా తప్పేటువంటి అవకాశమే లేదు అన్నటువంటి ఒక అనుమానంతో ఈ రోజు విచారణ కూడా వాళ్ళు వెళ్ళినట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు విచారణ కూడా దుమ్మ కొట్టేటువంటి అవకాశమే 100% కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 అవుతా ఉన్నది, దగ్గరగా 3 అవుతా ఉన్నది. 2 గంటలకి రమ్మన్నటువంటి పోలీసు అధికారుల ముగ్గురికి ఇప్పటి వరకు బయలుదేరదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ప్రధానమైనటువంటి కారణం వెళ్తే ఇక అరెస్ట్ మాత్రమే. అరెస్ట్ అయినట్టయితే ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా వెళ్లాల్సిందే జైలుకి. ఇంకొక పక్కన బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది, అది రేపు పెండింగ్ లో ఉంది. బెయిల్ మరి ముందస్తు బెయిల్ హైకోర్టు ఇస్తుందా లేకపోతే తిరస్కరిస్తుందా అని రేపు అదో రకమైనటువంటిది. కాబట్టి రేపు బెయిల్ పైన ఆధారపడ్డటువంటిది. రేపు ఒక్కరోజు ఆగినట్టయితే ముందస్తు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఈ ఒక్కరోజు తప్పించుకున్నట్టయితే, ఈ ఒక్కరోజు విచారణకి కనుక హాజరు కానట్టయితే, రేపు ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే రేపు సమాజం ముందుకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక రానట్టయితే ఇప్పటికే విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది కదా, అక్కడే కొన్ని రోజుల పాటు ఉంటాడు అన్నటువంటి అనుమానాలు కూడా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట మహిళా సంఘాలు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలంతా కూడా ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి వాళ్ళంతా కూడా ఒక ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. బండి సంజయ్ కొడుకుని ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక తీవ్ర స్థాయిలో మరి ఒక ఉధృతమైనటువంటి ఒక వాతావరణం అయితే కనబడతా ఉంది. ప్రతి జిల్లాలో సైతం పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నారు. బండి సంజయ్ కొడుకు ఒక అమాయకురాలైనటువంటి ఒక 18 సంవత్సరాలు నిన్నటువంటి అమ్మాయిని చాలా రకాలుగా మోసం చేసిండు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కావచ్చు, పెట్టినటువంటి సెక్షన్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక దర్యాప్తు సంస్థ కావచ్చు, ఈ ఆధారంగా ఖచ్చితంగా బండి భగీరథ్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలే 100% అయితే కనబడతా ఉంది. కానీ ఈ అరెస్ట్ నుంచి కాపాడుకోవాలంటే ఈ ఒక్కరోజు తలదాచుకోవడమే సబబు అన్నటువంటి విధంగా బండి సంజయ్ కొడుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే లేదు. బండి సంజయ్ మరి మీకు ఎవరైనా చిత్తశుద్ధి ఉన్నట్టయితే నీ కొడుకును ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందుకి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి కోరాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది. ఇప్పటికి 3 అవుతున్నప్పటికీ ఇక్కడ వరకు అయితే ఎక్కడ కూడా బండి భగీరథ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా అయితే స్పష్టంగా కనబడట్లేదు. సో ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే ఇంకేం జరుగుతుంది అనేది కూడా మనం భవిష్యత్తులో చూడాలి.